ఇది కొండపిండాకు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. కిడ్నీ స్టోన్స్కి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. దీని పేరులోనే ఉంది కొండంత బలం ఇది. అయితే ఇది బాగా కడిగి జ్యూస్ చేసుకొని కొంచెం తేనె వేసుకొని తాగాలి. కిడ్నీ స్టోన్స్ ఎంత పెద్దవైనా కరిగిపోతాయి అనేసి మా ఊర్లో అందరూ అంటుంటారు. తర్వాత మెయిన్ ఏంటంటే ఇది పప్పులో వేసుకొని కూర కూడా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు. అయితే మెయిన్ కిడ్నీలో స్టోన్స్ రావడానికి కారణం ఏంటంటే చాలామంది నీళ్ళు అస్సలు తాగరు. నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి స్టోన్స్ ఉన్నోళ్ళు. లేనోళ్ళు కూడా నీళ్ళు ఎక్కువ తాగాలి. అయితే చాలామంది నాకు అడిగే ప్రశ్న ఏంటంటే, అమ్మ మేము ఎన్ని నీళ్ళేం తాగుతాము కానీ మాకు ఎందుకో కిడ్నీ స్టోన్స్ వచ్చేస్తాయి అని చాలామంది అన్నారు. అయితే మీరు నీళ్ళు తాగుతున్నారు కరెక్టే, కానీ మసాలా ఫుడ్ తగ్గించాలమ్మా. మసాలా ఫుడ్ తగ్గిస్తే అప్పుడు కొంచెం బాగుంటుంది. నీళ్ళు తాగుతున్నాం కదా అనేసి మసాలా ఫుడ్ బిర్యానీలు తింటే స్టోన్స్ గ్యారెంటీగా వచ్చేస్తుంది.